మన కిచెన్ ను ఎంత శుభ్రంగా ఉంచినా మనకి తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు మనకి అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. అలాంటి వాటిలో మనం ఉపయోగించే స్పాంజ్ కూడా ఒకటి. శుభ్రత కోసం ఉపయోగించే కిచెన్ స్పాంజ్ వల్ల మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని మీకు తెలుసా? ఇంతకీ పరిశోధనలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉండే డర్టీయెస్ట్ ఐటమ్స్ లో ఈ కిచెన్ స్పాంజ్ ఒకటి. టాయిలెట్ సీట్ పై ఉండే దానికంటే ఎక్కువ బ్యాక్టీరియా ఈ స్పాంజ్లపై ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఓ స్పాంజ్ లోని సింగిల్ క్యూబ్ సెంటీమీటర్ పై 54 బిలియన్ల క్రిములు ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే ఫుడ్ బార్న్ పాథోజన్స్ ఉంటాయి. స్పాంజెస్ లో బ్యాక్టీరియా శరవేగంగా వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్పాంజులతో పాత్రలు క్లీన్ చేయడం వల్ల వాటికి ఆ బ్యాక్టీరియా అంటి న్యూమోనియా, బ్లడ్ పాయిజనింగ్, మెనింజైటిస్, డయేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఆ స్పాంజ్ ని తాకడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు రా మీట్ ఉన్న పాత్రలకు ఒక స్పాంజ్, ఇతర వంటకాలకు ఉపయోగించిన పాత్రలను శుభ్రం చేసేందుకు వేరే స్పాంజ్ వాడాలి. డిష్ గ్లౌస్ వేసుకోవడం ద్వారా ఆ స్పాంజ్ కుండే క్రిములు మీ చేతులకి అంటవు. తరచూ స్పాంజ్లని మారుస్తూ ఉండాలి. స్పాంజ్ కంటే స్క్రబ్ బ్రషెస్, సిలికాన్ బ్రషెస్, మెటల్ స్క్రబ్బర్స్ ను వాడడం లేదా డిష్ వాషర్ ను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతో పాటు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.